మహాభారతంలో కర్ణుడితో పోరాడే శక్తి లేక దొంగతనంగా చంపారు. రామాయణంలో రాముడు కూడా వారిని చెట్టు చాటు నుంచి చంపాడు. ఇప్పుడు వీళ్ళు నన్ను కొట్టిన దెబ్బ కంటే విధి నన్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఇలా గాల్లో ఎగరడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఏరోనాటిక్స్ చదివాను. నేను సెటిల్ అవ్వాలని మా నాన్న కోరిక, సక్సెస్ అవ్వాలని నా కల. అందుకే మా ఇంట్లో నిత్యం ఓ యుద్ధం. గెలుపు ఎవరితో తెలియాలంటే మీకు నా గతం తెలియాలి. చిన్న దెబ్బలే, ఎలా తగిలాయి? అరటి తొక్క మీద కాలేస్తే జారి పడ్డాను డాక్టర్. జోకు బాగుంది, నిజం చెప్పండి. ఫీజు తీసుకోకుండా పల్స్ కూడా చూడని ఈ రోజుల్లో ఇంత ప్రేమగా వైద్యం చేస్తున్నారంటే యు ఆర్ గ్రేట్ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. ఎంతకి దెబ్బలు ఎలా తగిలినో చెప్పలేదు మీరు. నా కొడుకు వల్ల తగిలాయి. రండ్రా, కార్పొరేటర్ కూతురు పెళ్లి ఫ్లెక్సీల్లో పెళ్లి కొడుకు ఫోటోలు మార్చింది ఎవడ్రా? మా వాడు కొంచెం చదువులో వీక్లేండి. మరి ఫోటోలు ఎందుకు మారినాయి? మీరిచ్చిన ఫ్లెక్సీలన్నీ మా అన్న చూసుకోకుండా సిటీ అంతా వేయించాడు. అది చూసి అల్లుడు గారు అలిగాడు. పెళ్లి ఆగింది, మా అన్న ఇజ్జత్ పోయింది. పెళ్లి ఆగిపోయిందా? పెళ్లి ఆపడం కోసమే మీ వాడు ఇదంతా చేశాడని తెలిసి వాడి బొక్కలు ఎరగొడదామని వెతుకుతున్నాం, దొరకలేదు. అందుకని నిన్ను తంతే వాడికి బుద్ధొస్తుందని వచ్చాం. ఎవడు తింటే వాడికి బలం వస్తుంది, ఎవరిని తంతే వాడికి బుద్ధి వస్తుంది. అంతేగాని నన్ను అదంతా మాకు తెలియదు. మిమ్మల్ని ఎవరో కొట్టకపోతే అన్న మమ్మల్ని కొడతాడు. ఫ్లెక్సీలో పేర్లు ఎందుకు మార్చావురా? పెళ్లి కూతురు నా ఫ్రెండ్ లవ్ చేసింది, అందుకే మార్చేసా. ఓహో, ఇంతకు ముందు బేవర్సే అనుకున్నా. ఈ మధ్య బ్రోకర్ పని కూడా మొదలు పెట్టావన్నమాట. కన్న కొడుకుని బ్రోకర్ అంటావా? సారీ రా, అంతకంటే బూతులు నాకు రావు. త్వరగా పరిగెత్తు, వాళ్ళు అసలే డేంజర్ మనుషులు. నీకన్నానా? జీవితాన్ని పరిగెత్తించే కొడుకు పుడతాడని పంతులు గారు చెప్తే ఎంతో ఆనందపడ్డాను. ఇలాంటి కొడుకుని కన్నానా? ఒక పక్క ప్రాణాల మీద తీసుకొచ్చు ప్రేమతో. నాన్న వాళ్ళు వచ్చేస్తున్నారు, పరిగెత్తు. ఇంకా నేను పరిగెట్టలేను బాబోయ్. అయితే మీ కొడుకు 4 మంచి మాటలు చెప్పాలి. ఎక్కడా మీ కొడుకు? ఇలాంటి చేతులు చూస్తే వృద్ధాలనిపిస్తుంది. మీరేం చేస్తుంటారు? ఒక ఫేమస్ డైరెక్టర్ లాగా. చేస్తుంటారా? లేదు, ఉదయాన్నే లేచి పోన్ చూస్తుంటారు. ఆ బెవర్స్ గాడు నీ కొడుకా? అదొక నమ్మలేని నిజం, కాదనలేని సత్యం. వాడు నా కూతుర్ని కూడా గోచాడు. నీకు ట్రీట్మెంట్ చేయను. అయితే మీరు హాస్పిటల్ మూసుకోవాలి. ఏ ఆల్మోస్ట్ అందరూ మీ అమ్మాయి గారిని గోకుతున్నారు. మా వాడు అంతే, అంతకంటే ముందుకు పోడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నా కూతురు ఆగదే. అమ్మాయి గారి అన్ని అమ్మగారు పోలికలు కదండి. ఈ షాకులు నాకేం కొత్త కాదు. రాముడు లాంటి వాడు పుట్టాలని పూజలు చేస్తే అలాంటి పుట్టాడు. అసలు వీడు ఎలాంటి వాడంటే డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.